నీకేమైనా అయితే నేనేమైపోవాలి బుజ్జి కన్నా? రియా ఎవరు? మా టీచర్ వాళ్ళ డాటర్. మీ టీచర్ ఎవరు? రియా వాళ్ళ ఫాదర్. వాళ్ళిద్దరు ఎవరు? ఫాదర్ అండ్ డాటర్. ఇదేమన్నా మొత్తం వద్ద సింహ అనుకుంటున్నావా? ఇక్కడ నుంచి భారతదేశం పక్క దేశం అమ్మాయిలందరూ నాకు అక్క చెల్లెలతో సమానమే. ప్లీజే కట్లిప్పే. స్మోకింగ్ డ్రింకింగ్ నై హై, అవి తీసుకుంటే మీ హెల్త్ ఖరాబ్ హై. ఏమైంది? ఏం కాలేదు, వదిలే. ఏం వెతుకుతున్నావో చెప్తే నేను కూడా వెతుకుతా కదా. అది ఏం లేదులే. ఏ బాగి, ఏ బాగి, బాగి, అదేంటో చెప్తేనే కదా తెలిసేది. నీకు చెప్పేది కాదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చెప్పచ్చు కదా, అదేంటో నేనే కదా అడిగేది. ఏంట్రా ఊకే దొబ్బుతున్నా? నీకు చెప్పాను కదా చెప్పేది కాదని. బాగి ఏంట్రా? బాగి, నువ్వు నా ఒళ్ళో పడుకుంటావా? సాగర్, అమ్మాయిలకి పీరియడ్ టైంలో వాళ్ళు ప్రేమించిన పర్సన్ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది తెలుసా? మా అబ్బాయిలకు కూడా ఇలాంటి టైంలో ప్రేమించిన వాళ్ళ పక్కనే ఉండాలనిపిస్తుంది. కానీ వర్క్ ప్రెషర్ వలన, జాబ్ టెన్షన్ వలన స్పెండ్ చేయలేకపోతున్నాం. సాగర్, నాలో నీకేమిష్టం? నీలో ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పలేను, ఎందుకంటే నాకు టోటల్ నువ్వంటే ఇష్టం. టోటల్ అంటే? నీ ప్రేమ, నీ కోపం, నీ అల్లరి, ఈ కంప్లీట్ ప్యాకేజ్ అంటే నాకు చాలా ఇష్టం. మరి నాలో నీకేమిష్టం? నేను ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఓపిక్గా వింటావు చూడు, అదంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్ను యాక్సెప్ట్ చేస్తూ నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకుంటావు చూడు, అదంటే నాకు ఇంకా ఇష్టం. నువ్వు నాతో ఉన్నప్పుడు నేను ఒక స్పెషల్ పర్సన్ని అని ఒక ఫీలింగ్ కలిగిస్తావు చూడు, అదంటే ఇంకా 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 ఇష్టం. బాగి, నేను ఎందుకు లివింగ్లో ఉండమన్నా తెలుసా? హాస్టల్ ఫుడ్ పాటలు లెక్క. అది కాదు. మరి నేను ఎందుకు లివింగ్లో ఉండమనంటే నా ప్రేమను చెప్పడానికి కాదు, చూపించడానికి. ఏమైందిరా తెలుగును? ఏంటో బావా, నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. కోరుకున్న కోరికలు తిరగడం లేదు, ప్రేమించిన అమ్మాయి రావడం లేదు. నా జాతకం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నట్టు నీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది బావా. సొల్యూషనా? ఎక్కడ ఎక్కడ? ఆస్ట్రోవాక్. ఇక్కడ నీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే చాలు, నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్తారు. ఇంకెందుకు లేటు, స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి, మీ జాతకం తెలుసుకోండి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నట్టు నీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది బావా. వచ్చిందిరా? ఎక్కడ ఎక్కడ? ఆస్ట్రోవాక్ ఫస్ట్ ప్రమోషన్ రీల్ అయింది. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే చాలు. బా 1500 వేసారా? అమ్మయ్యా సాయిరామ్. అరే 1500తో మొదలైన మరి ప్రమోషన్ రీలు 15 లక్షలకు ఎరాలని దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అరే అరే డబ్బులు నేను ఖర్చు పెట్టకరా,
సాయంత్రం గుడికి వెళ్దాం. సరేరా. ఒరేయ్ గుడికి అని చెప్పి వైన్స్ తీసుకొస్తావు బే. అరే మన మగాళ్ళకి గుడి అంటే వైన్సే కదరా, అందుకే తీసుకొచ్చా. ఆ? మధుపానం, మహాధనం, మనోధనం, ధనాధనం. అంటే ఏంట్రా? పెద్ద పెద్దలు చెప్పేది ఇనూరుకోవాలి, ఎవరాలు అడగకూడదు. పట్టు ప్రసాదం మొక్కు మన గుడికే. జై వైన్స్ మాత. హాయ్ బాగి, హాయ్ జేసీ. క్లయింట్ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి? గుడ్ జేసీ. इधर एक बार देखो बागी. हाँ ओके हाँ. రేయ్ ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఎవడరా నువ్వు? సెక్యూరిటీ? ఏం చేస్తున్నావు అంటే సెక్యూరిటీ అంటావే? 2 అడుగులు వెనకలికాయి. చేతులు అట్టుకో. నోరు మీద వేలేసుకో. జేసీ సార్, మీరు వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు. నేను మీరు అనుకునే అమ్మాయినైతే కాదండి. నేను మా వాడికి మాత్రమే వాడి పిల్లని, ఎవడు పడితే వాడికి కాదు. నా ప్రేమైనా, నా పగైనా, నా పిచ్చైనా వాడికి మాత్రమే సొంతం. ఇక్కడ నుంచి అయినా నా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నా. పద. చెప్పడం మర్చిపోయా, వీడే మావాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా ఉండేవాడు. నేను లవ్ చేశాక గీతా గోవిందంలో విజయ్ దేవరకొండలా నా కోసం అయిపోయాడు. వాణ్ణి అలానే ఉండనిద్దాం, అర్జున్ రెడ్డిలా మార్చకండి. వద్దబుచ్చుకొని ఆఫీస్ టైం అయిపోయింది. స్మెల్ అదర్ కూడా వస్తుంది. అనయ్య తీసుకోండి. సాగర్ గడి బిర్యానీ అన్నాడు. రే బావా, చపాతీ తింటున్నావేంట్రా? చెల్లి చపాతీ ఇచ్చిందిరా. నువ్వు తినగా దాని బిర్యానీ ఏమన్నా ఏమనుకుంటుంది నా గురించి ఇది? వీటికి తొత్తర ఎక్కువ. ఇదేంటి? ఏ బాగే, జీవన్ గారి కోసం మనం బిర్యానీ చేయమంటే ఆ తొక్కలో చపాతీ చేస్తున్నావు. అసలు నేనంటే రెస్పెక్ట్ కూడా లేదు. మేరా బావా, నీ ప్లేట్లో లెగ్ పీస్ పడలేదా? లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. అయినా బిర్యానీ కంటే చపాతీ బాగుంది కదరా? ఇంకో తింటారా? వద్దు వద్దు బాగి. ఎవరి అమ్మాయి? ఫ్రెండ్. నీకు ఫ్రెండే కావచ్చు, కానీ నేను చూసే చూపులో చాలా తేడా ఉంది. అమ్మాయిల గురించి అమ్మాయిలకే బాగా తెలుసు. బాగి ప్లీజ్, అది నా ఎల్కేజీ నుంచి ఫ్రెండ్. మేము స్కూల్లో ఏ ఫర్ యాపిల్ అలా కూడా నేర్చుకున్నాం మేము. అందుకేనా ఇప్పుడు హెచ్ ఫర్ హార్ట్ ఇమోజీ అని నేర్పిస్తుంది? అది జస్ట్ అప్రిషియేషన్ బాగే. అప్రిసియేషనా? అప్రిసియేషన్ అంటే ఓ క్లాప్సో, ఓ థమ్సపో పెట్టాలి, లేదా సూపర్ అని పెట్టాలి. హార్ట్ ఇమోజీ ఏంది? హార్ట్ ఇమోజీ అంటే ఎంత డేంజరస్ తెలుసా? డేంజరస్ ఏంటి బాగి? అది ఫ్రెండ్షిప్ కి సింబల్ కదా. ఫ్రెండ్షిప్ కి సింబలా? ఫ్రెండ్షిప్ కి సింబల్ అంటే ఓ బ్లూ హార్టో, ఓ ఎల్లో హార్టో. రెడ్ హార్ట్ ఏంది అంటే
ఐ లవ్ యూ చెప్తుందా ఇండైరెక్ట్ గా? రేయ్ ఆ? సిగ్గుపడుతున్నావేంద్రా? ఉమ్, 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 ఉమ్. ఇది నార్మల్ హార్టో స్పార్కిల్ హార్టో చూసి చెప్పు. ఉమ్. నువ్వే చూడు, ఇది నార్మల్ రెడ్ హార్ట్ కదా బాగి. నార్మల్ రెడ్ హార్టా? నార్మల్ హార్ట్ అంటే ఎంత డేంజరస్ తెలుసా? ఇంకా అంటే తన హార్ట్లో నీకు స్పేస్ ఉందని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తుంది. నువ్వు దానికి రిప్లై ఏమిచ్చావు? స్మైల్ ఇమోజీ పెట్టా. స్మైల్ ఇమోజియా? ఆ, ఆ, స్మైల్ ఇమోజీ పెడతావా? అంటే అది ఇచ్చిన హింట్కి నువ్వు ఓకే అన్నట్టా? ఓకే చెప్తావా? మొన్ననే కదరా అమ్మాయిలతో మాట్లాడానన్నావు. హ, హ. మారవారా నువ్వు? హ. మారవా? ఈ బాయ్స్ అందరూ ఇంతేనా? ఏయ్! ఏంది? అదే దెబ్బలు బాగా తాకుతానే, మెల్లగొట్టావు బాగి. హ, సరే కొట్టాను కానీ నేను చెప్పింది చెయ్యి. చెప్పు ఏం చేయాలో చేస్తా. ఇప్పుడే తన చాట్ ఓపెన్ చేసి ఆ. మై గర్ల్ ఫ్రెండ్ డెంట్ లైక్ ద హార్ట్ ఇమోజీ, ప్లీజ్ యూస్ థమ్స్ అప్ సింబల్ ఫ్రమ్ నవ్ ఆన్ అని పెట్టు. ఉమ్, 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 ఉమ్. లేదంటే తన పోస్ట్ ఓపెన్ చేసి ఉమ్. మా బుజ్జి చెల్లి బంగారం అని కామెంట్ పెట్టు. ఓకేనా? బాగి ఇది కొంచెం ఓవర్గా లేదు? దానికి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అబ్బా, దానికి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఆ, అయితే ఇంకా డేంజరస్. పెళ్ళైపోయే లోపు తన ఓల్డ్ క్రష్కి హార్ట్ పెట్టి ట్రై చేద్దాం అనుకుంటుంది. సాగర్, ఉమ్, నువ్వు చాలా ఇన్నోసెంట్. ఉమ్, నీకు ప్రపంచం తెలీదు. ఉమ్, అంతొద్దు. ఆ, 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 ఆ. ఇప్పుడే బ్లాక్ చేయి. లేదా నేనేం చేస్తానో నీకు తెలుసు. ఆ, అయ్యో బాగి, నాకు నువ్వు తప్ప ప్రపంచంలో ఎవరు లేరు కదా. ఉమ్, ఉమ్. చూడు ఇప్పుడే బ్లాక్ చేశా. నాకు తెలియకుండా పెళ్ళికి వెళ్ళామనుకో, నీ పెళ్ళి నేను చేస్తా గాడిదతో. చి మన పెళ్ళే దాకా ప్రపంచంలో ఏ పెళ్ళికి పోనే, ఓకేనా? లవ్ యూ పిచ్చుకనా. లవ్ యూ లవ్ యూ. అన్నయ్య 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 తినేస్తావా దాన్ని పడకో. లేదమ్మా. ఏంట్రా మనం ఏమైంది? రేపేం రోజు గుర్తుందా? గుర్తుంది, రేపు నీ పుట్టినరోజుగా. ఇది చెయ్యి, ఇది పిడికిలి. వద్దు వద్దు, పిల్ల ముందు పడిపోద్ది. రేపు బాగా పుట్టినరోజు. अच्छा सागर जी का बर्थडे है क्या? तो मैं विश करूंगी. రుకో రుకో. హలో కరెంగే. బేగం, రేపు దాకా ఆగు. బర్త్డే టొమారో. ठीक है. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు మావిడి బర్త్డే, మంచి పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమిస్తే బాగుంటుందంటావు? రీల్ స్టాండ్ కొనివ్వమ్మా, పాపం సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. పాపం మొన్న పగిలిపోయింది. ఈ దిక్కుమాలిన ఐడియాలు ఇచ్చినావు అనుకో, కొడతారా హూకి నిన్ను. बागी स्काई में क्रैकर से विश कराएंगे क्या? అచ్చా హే, పర్ और थोड़ा सोचेंगे. ఓ పని చేద్దాం, నేను కొబ్బరికాయలన్నీ కింద కొట్టేస్తాను. అప్పుడు అగ్గిపెట్టుతో నీ పిలిగిస్తాను. బాగా బాలకాయలోంచి వస్తాడు, హ్యాపీ బర్త్డే అని వస్తుంది, సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. అదే కొబ్బరికాయలతో నేను ఎత్తే వాళ్ళ కొడతారా ఇట్లాంటి ఐడియాలు ఇచ్చినావు అనుకో. అంత బంపర్ ఆఫ్ నాకెంతలే. सागर की एज कितना है? 26. तो 26 गिफ्ट इस्ते कैसे लगेगा? ఆల్రెడీ ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం ఓయిమోయిలో ఉందిగా. బీరికాయలన్నీ పోగేసి हाँ बागी प्राइवेट थिएटर. అవన్నీ కామన్ అయిపోయినాయిలే. మోడికి నేనే పెద్దగా కొత్తగా నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటలే కానీ. అన్నయ్య ఇంతకే లేట్ అయిపోయింది, మోడి కోసం షాపింగ్ వెళ్తున్నా. మీరు మాత్రం 11:30 షార్ప్ ఫ్లాట్కి వచ్చేసింది. ఓకే, సరే సరే, బాయ్ బాయ్. బాయ్. వాడి
ఫేవరెట్ కలర్ షర్ట్ తీసుకున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడేమో. అప్పటి నుంచి కాల్ చేయలేదు. పడుకున్నాడా? ఏం కాదులే, పడుకుంటే నేను ఇచ్చే సర్ప్రైజ్కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేసింది. నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఏ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వదేమో. హ్యాపీ బర్త్డే బుజ్జుకన్నా.